ఇదేంటంటే బొబ్బట్లు చేయటానికి అని చెప్పేసి రెడీ పెట్టుకున్నా. మైదా పిండి ఇంకా గోధుమ పిండి ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ముందు ఈ చూపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నేను. ఇదేంటంటే పావు కిలో బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇదేమో కొబ్బరి తురుము అనమాట, ఎండు కొబ్బరి తురుము. ఇదేమో పుట్నాల పప్పు అనమాట. దీన్ని నేతిలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చేసుకుని ఆరబెట్టుకున్నాక ఇది కూడా లైట్గా నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఏంటంటే ఇది ఇందుట్లో మిక్సీ పట్టేస్తున్నాను. 4 ఇలాచీ వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసి మూత పెట్టేస్తున్నా. సోప్ అంటాం కదా ఫ్రెండ్స్, అది కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో చూడండి అన్నీ వేసేసి మూత పెట్టి మిక్సీ పెట్టేస్తాను అన్నమాట. ఇది మిక్సీ పట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇలా మెత్తగా రావాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇట్లా స్మెల్ మాత్రం బాగా వస్తుంది ఫ్రెండ్స్. నేను వీడియోస్ తీసేటప్పుడు కొన్ని ఏమో పొడవు, కొన్ని అడ్డంగాను, కొంచెం నిలువుగాను వస్తూ ఉంటాయి. ఎందుకంటే మామూలుగా తీసేటప్పుడేమో ఫ్రెండ్స్ చిన్న ఫోన్ అయితే కరెక్ట్గా వస్తుంది వీడియో. అది నాది ట్యాబ్ వల్ల ఏంటంటే దాన్ని ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల ఏంటంటే అది కూడా చేతితో పట్టుకుని పక్కన వీడియో తీయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది, కొంచెం తేడాగా ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో. చూడండి అది కూడా కొంచెం గమనించండి ఫ్రెండ్స్. నన్ను ఇది పొయ్యి ఎగిరిచ్చేసాను. ఇందులో సరిపడా నెయ్యి వేసేస్తాను. అంటే గట్టి పడిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది చూడండి జీడిపప్పు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను అన్నమాట. దాంట్లో ఇంకా నెయ్యి వేసుకుంటున్నాను నేను. చూడండి దాంట్లో ఏంటంటే ఇంక పుట్టుని కూడా ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇంక పుట్టుని కూడా. ఇది కూడా ఏంటంటే గోల్డ్ కలర్లో రావాలి. అంటే ఇది డిఫరెంట్గా చేద్దామని చెప్పి చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది బొబ్బట్టు అనేది ఇప్పుడు తీసేస్తున్నాం కొంచెం. దాని కింద ఆరిపోవాలన్నమాట. నాకు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక 3 అన్నమాట. మళ్ళీ వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను నెయ్యస్తులు తిన్న ఫ్రెండ్స్. యాక్చువల్ చెప్పాలంటే దీని గురించి చేసి కొంచెం నేను తినాల్సి వస్తుంది అన్నమాట. ఈ ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పు ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకుని, అంటే కొంచెం ఏమన్నా పచ్చి ఉన్న పోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది నేతిలో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది అనమాట. చూడండి కట్టేస్తున్నా. ఇది ఏంటంటే నేను నైట్ పూట ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు అటు టైం కాబట్టి రేపు మార్నింగ్ నేను బొబ్బట్లు చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా రెడీ పెట్టేసుకున్నా. మామూలుగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఒక 2-3 అవర్స్ పడుతుంది అన్నమాట ఇట్లా చేసుకోవాలనుకుంటే.
ఇది ఫ్రై చేసిన పుట్నాల పప్పు అనమాట. ఫ్రై అయిన ఎండు కొబ్బరి అనమాట. ఇదేమో జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇవి అన్నీ కూడా వేసుకుని కలిపేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం అంటే ఇప్పుడు కలపను ఫ్రెండ్స్. అది చేసే ముందు కలుపుతాను అనమాట. ఈ పల్లి ఇవన్నీ కూడా కలిపేస్తాను అనమాట. ఇప్పుడు వేసి ఇది శాంతం బాగా ఆరిపోయిన తర్వాత నేను అప్పుడు మొదలు పెడతాను అనమాట చేయటానికి. ఈ ప్లేట్లో పోసి మొత్తం అంతా కూడా ప్యాన్ కింద పెట్టేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ ప్లేట్లో వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇదంతా కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండి అనమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు కట్ చేస్తాను అనమాట. మైదా పిండి కూడా వేస్తున్నా చూడండి. ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. రెండు వేసి కలుపుకోవాలన్నమాట. అది సగం ఇది సగం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంట్లో మైదా పిండి ఎక్కువ ఉండాలన్నమాట. ఇంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. నెయ్యి కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే వేడి చేయలేదు ఫ్రెండ్స్. ఇది ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే వాటర్ కూడా పోసుకోవాలి మనం చూడండి. పోయినా ఇలా కొద్దిగా పోసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా అమ్మ కలుపుతున్నారన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇది టాప్తో తీస్తున్నాను. ఒకటి నిలువు ఒకటి అడ్డంగా వస్తూ ఉంటుంది ఒక్కోసారి. అది కూడా గమనించండి ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా తీయటం రాదని కాదు ఫ్రెండ్స్. ఇది పెద్ద సైజు టాప్ అనమాట. ఒక చేతితో పట్టుకుని తీయాలి. అందుకే ఇట్లా అవుతుందన్నమాట నాకు ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇలా చెప్పుకోవాలన్నమాట. అప్పుడే చెక్కానమాట ఫ్రెండ్స్. ఇదంతా చూడండి. ఇంకా కంప్లీట్గా దీంట్లో సగం వేయాలన్నమాట. బెల్లం ఇది 1/2 కిలో బెల్లంలో సగం వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చెక్కేసిన బెల్లం అనమాట ఫ్రెండ్స్. చాప్తో ఏంటంటే ఇట్లా చెక్కేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా చెక్కాను అనమాట. ఇది ఉండ వేసి పెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది కలిపేసి ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట బెల్లాన్ని. అమ్మ కలుపుతున్నారు చూడండి. నేనేం చేశానంటే షుగర్ కూడా కలుపుతున్నాను. ఓన్లీ బెల్లం కాకుండా రెండు కలిపి మిక్సీ పట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది రెండు కలుపుతున్నాను అనమాట. సగం బెల్లం సగం షుగర్ అనమాట. ఇది మిక్సీ పట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి షుగర్ కూడా ఇది ఈ విధంగా మెత్తగా అనమాట. ఎందుకంటే ఆకాయలు కూడా వేసాను కొంచెం. మిగిలింది ఇలా తీసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇందులో షుగరు బెల్లం రెండు యాలకులు దీంట్లో కూడా కలిపాను అనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం 10 యాలకులు అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలి
ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా వండి చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఎక్కువసేపే కొంచెం నానాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వండలా చుట్టుకోవాలి. ఇలా వండలా చుట్టేసాం అనమాట. ఇలా రౌండ్గా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా అనమాట ఫ్రెండ్స్. ఇది దీన్ని నేను ఈ విధంగా ఇప్పుడు ఫ్రెండ్స్ లాస్ట్లో నేను మళ్ళీ చపాతీ చేసిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే ఇది ట్యాప్తో కుదరదు కాబట్టి అమ్మతో చేయిస్తాను మళ్ళీ లాస్ట్లో నేను. అప్పుడు ఏంటంటే చపాతీ చేయడం కూడా చూపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది చపాతీ చేశా కదా. ఇప్పుడు దీంతో ఏంటంటే ఈ విధంగా సెంటర్లో వేసుకోవాలన్నమాట. వేసి ఫ్రెండ్స్ దీన్ని ఇట్లా చుట్టుకుంటూ రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీన్ని ఇట్లా ఇట్లా చుట్టుకుంటూ రావాలి. ఇది ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద పిండి వేసుకుని మళ్ళీ ఇట్లా ఏంటంటే మనం ఎక్కువ వత్తకూడదు అనమాట ఫ్రెండ్స్. ఇది మళ్ళీ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది ఇక్కడ పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టేసాను అనమాట. పెట్టి ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇట్లా ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా చేసి దీని మీద అటు ఇటు పెట్టేసి ఆయిల్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్ అలా చుట్టూ వేసుకోవాలన్నమాట. ముందు అటు ఫ్రై అవ్వాలి బాగా. ఇట్లా చెరిగేసుకోవాలన్నమాట. అంటే బాగా నల్లగా కాలితే మళ్ళీ చేత చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఫ్రెండ్స్ అందరూ చేసే బొబ్బట్టు వేరు, నేను చేసే బొబ్బట్టు వేరు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చేతనే కలిపేసుకోవచ్చు. ఇట్లా నూనె ఉంది కదా, దీన్ని ఇట్లా తిరిగేస్తున్నా. పైన పచ్చిగా కూడా ఇట్లా అన్నమాట. ఇప్పుడు నూనె వస్తున్నాం అన్నమాట. బాగా నెయ్యి ఎక్కువ అంటే తినేవాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. నేను మామూలుగా అయితే ఎక్కువ తిన్నాను, నెయ్యి తిన్నాం. కానీ అంటే వాడతాను. ఇప్పుడు తక్కువ పరిస్థితిలో నైట్కి తెచ్చి వస్తాను అన్నమాట. నెయ్యితో చేసిన ఐటమ్ తింటాను కంపల్సరీగా. అంటే ఎక్కువ కదా ఇది చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా వేరే నా ట్యాబ్లెట్స్ వేసుకుంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది తీసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకోటి వేసుకుంటున్నాను. జరిగేస్తున్నాను ఫ్రెండ్స్. నాకంటే అది ట్యాప్ కదా ఫ్రెండ్స్ నేను తీసేది. అందువల్ల ఏంటంటే గబుక్కున గరిట స్లిప్ అయింది అనమాట ఫ్రెండ్స్. ఇందాక తిరిగేసుకోవాలన్నమాట.
కొంచెం ఎక్కువ వస్తున్నది. ఫ్రెండ్స్ ఇది ఇలా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇంకా కావాలన్నమాట ఫ్రెండ్స్. అది అంటే మీడియంలో పెట్టించాను ఫ్రెండ్స్. ఇది ఇలా కాలింది కదా, కొంచెం నూనె వేసుకుంటాను, అదే ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది దీని మీద కూడా వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది ఇట్లా కాలాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా మామూలుగా అంటే ఇలా అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఏంటంటే బొబ్బట్లు అనేది ఇవి ఇలా దోరగా కాలాలి. కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. తింటున్నాను కదా, ఇది తినేటప్పుడు దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో జీడిపప్పు కూడా ఉంది కదా, చాలా బాగుందన్నమాట టేస్టీగా. చూడండి, మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుతూ ఉంటుంది, పచ్చి కొబ్బరి తురుము తగులుతుంది. అంటే మిక్సీ పట్టలేదు కదా, కొబ్బరి మిక్స్ అవటానికి తురుము ట్రై చేశాను కదా ఫ్రెండ్స్ నేను. దాని టేస్ట్, ఎండు కొబ్బరి టేస్ట్ను జీడిపప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి.